ఫంక్షన్ ఫ్రేమ్వర్క్ లో మనం ఆల్రెడీ లిస్ట్ ఇంటర్ఫేస్ లో నుంచి చూసాం. ఓకే, లిస్ట్ కున్న ఓకే ఎరే లిస్ట్ చూసాం. అండ్ ఆల్సో లింక్ లిస్ట్ గురించి మనం చెప్పుకున్నాం. అండ్ అదర్ ఇంటర్ఫేస్ అయిన సెట్. ఓకే, లింక్డ్ హ్యాష్ సెట్ గురించి చెప్పుకున్నాం. నార్మల్ హ్యాష్ సెట్ గురించి చెప్పుకున్నాం. అండ్ ట్రీ సెట్. ఓకే, దిస్ టూ ఆర్ డన్. ఓకే, నౌ today we're going to discuss about the map interface. Okay, so మ్యాప్ అంటే ఏం చేస్తుంది అంటే గూగుల్ మ్యాప్ లా ఏం చేయదు. బట్ దిస్ ఇస్ ఆల్సో మనకి డేటాని ఒక పర్టికులర్ స్ట్రక్చర్ లో మెయింటైన్ చేయడానికి మనం యూజ్ చేసే డేటా స్ట్రక్చర్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. సో బట్ మేజర్ డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుకోండి. అసలు మ్యాప్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇందులో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇట్లా లిస్ట్ అండ్ సెట్ లో ఉన్నట్టు ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ మ్యాప్ లో కూడా ఉన్నాయి. బట్ లిస్ట్ ఉన్నా సరే సెట్ ఎందుకో మనం ఆల్రెడీ చూసాం. ద డిఫరెన్సెస్. లిస్ట్ ఉన్నా సరే మనకి ఈ ఈ డేటా అనేది ఈ పర్టికులర్ టైప్ లో నేను మెయింటైన్ చేయాలి అన్న సిచ్యువేషన్ బేస్ చేసుకున్న లిస్ట్ యూస్ చేయాలా, ఆ లిస్ట్ లో ఎర్ర లిస్ట్ వాడాలా, లింక్ లిస్ట్ వాడాలా, లేదంటే లింక్డ్ హ్యాష్ సెట్ వాడాలా, లేదంటే ట్రీ సెట్ వాడాలా, మనకి డిఫాల్ట్ లీనియర్ సార్టింగ్ అవ్వాలి అంటే మనం ట్రీ సెట్ వాడాలి. ఇలా కొన్ని ఉన్నాయి ఆల్రెడీ. మనం డిస్ట్రిబ్యూషన్ సెట్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. బేస్డ్ ఆన్ దట్ నీకు ఏ టైప్ ఆఫ్ లో డేటా అనేది నువ్వు ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నావు దాన్ని బట్టి దాని రెస్పెక్టివ్ క్లాస్ మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, అలానే మ్యాప్ కూడా ఒక డిఫరెంట్ వేలో డేటాను ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఎలా ఆర్గనైజ్ చేస్తుంది అంటే ద మ్యాప్ లో మనం మేజర్ గా ఫస్ట్ మనం డిస్కస్ అబౌట్ ద హ్యాష్ మ్యాప్. ఓకే, హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్ అండ్ హ్యాష్ టేబుల్, ఇలా కొన్ని అందులో రాస్తుంది. లింక్డ్ హ్యాష్ మ్యాప్. ఓకే, అండ్ హ్యాష్ ట్రీ, ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని ఉన్నాయి అనమాట. ఎన్ని ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ మ్యాప్ లో ఇక్కడ మనం ఇవి చెప్పుకున్నట్టు. ఓకే, సో సింపుల్ గా మనం ఏం చెప్పుకున్నాం, లిస్ట్ అనే దాని గురించి చెప్పుకున్నప్పుడు లిస్ట్ అనేది ఒక పర్టికులర్ ఏదైతే ఎలా ఇన్సర్ట్ చేస్తాం అదే ఆర్డర్ లో రిట్రైవ్ చేస్తుందని, అండ్ నెక్స్ట్ డూప్లికేట్స్ అలౌ చేస్తుందని, అండ్ ఇండెక్స్ బేస్డ్ డేటా అనేది ఆర్గనైజ్ చేస్తుందని, అది డేటా అనేది ఏమైనా మ్యానిపులేట్ చేసినా ఇండెక్సెస్ స్విచ్ అవుతాయని, ఇట్లా మనం లింక్ లిస్ట్ కి దానికి డిఫరెన్సెస్ కూడా మనం చెప్పుకున్నాం. అది సెట్ అండ్ యూనిక్ ఎలిమెంట్స్ మెయింటైన్ చేస్తుందని, డిఫాల్ట్ గా హ్యాష్ కోడ్ బేస్ చేసుకున్నది సార్టింగ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. ఇన్సర్షన్ లో ఎలా ఏ ఆర్డర్ ఇన్సర్ట్ చేస్తాం ఆర్డర్ లో కాకుండా వీ కెనాట్ ప్రిడిక్ట్ ద ఆర్డర్. అండ్ రీసెట్ లో అయితే మనకి ఒక పర్టికులర్ సార్టింగ్ అల్గారిథం యూస్ చేస్తే సార్టింగ్ కూడా మనకి చేసుకుంటుంది బేస్డ్ ఆన్ ద వాల్యూ. ఇది ఆల్రెడీ ఇవన్నీ ఎగ్జామ్స్ మనం ఆల్రెడీ చూసాం. బట్ హ్యాష్ మ్యాప్ యూస్ చేసి ఏ ఇంప్లిమెంటేషన్ క్లాస్ యూస్ చేసినా హ్యాష్ మ్యాప్ వాడినా, లింక్డ్ హ్యాష్ మ్యాప్ వాడినా, హ్యాష్ ట్రీ వాడినా సరే ఇందులో వాల్యూస్ ఎలా ఉంటాయంటే మనకి కీ కామా వాల్యూ పేరులో మెయింటైన్ చేస్తాం అన్నమాట ఇందులో. సో ఎందుకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను మీకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏది సెట్ ఆర్ లిస్ట్ యూస్ చేసి ఏం చేసాం, లిస్ట్ కి ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. లైక్ స్టూడెంట్ ఇన్ఫో లాగా. స్టూడెంట్ ఇన్ఫో అనేది ఒక క్లాస్. సమ్ ఎస్ లిస్ట్ సో ఈక్వల్ టు న్యూ అని చెప్పి సంథింగ్ ఇది క్రియేట్ చేశారు ఎస్ లిస్ట్. ఇందులో ఏం యాడ్ చేశారు మీకు, ఎస్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్, దీని ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేశారు. ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్ 1, అలాగే 2, 3 ఇలా ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది లిస్ట్ లో. ఓకే, సపోజ్ నాకు స్టూడెంట్, ఓకే, స్టూడెంట్ సమ్ ఎక్స్వైజెడ్ సమ్ ఏబిసి, లేదంటే స్టూడెంట్ సూర్య అనే ఒక స్టూడెంట్ కావాలనుకోండి. స్టూడెంట్ ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఇందులో మీరు ఆబ్జెక్ట్స్ ఎలా స్టోర్ చేసేసారు కదా. లేదంటే స్టూడెంట్ ఐడి 1 2 3 ఉన్నవాడు కావాలి అంటే లిస్ట్ నుంచి ఎలా తీసుకొస్తారు ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఇందులో లిస్ట్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ, తెచ్చుకోవాలో నేను ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను కూడా. వేర్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఇలా రిట్రైవ్ చేస్తాం. రిట్రైవ్ చేసినప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ,
ఇది పర్సనల్ ఇన్ఫో అనుకుంటే దీన్ని స్టూడెంట్ ఇన్ఫో అనుకుంటే ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఇందులో వస్తుంది. వచ్చినప్పుడు ఈచ్ స్టూడెంట్ ని చెక్ చేస్తా. సపోజ్ నాకు ఎంప్లాయ్ ఐడి లేదంటే నేమ్ సమ్ ఏబీసీ ఉన్నవాడు కావాలి. అప్పుడు నేను కండిషన్ పెట్టుకోవాలి ప్రతి దానికి. ఇఫ్ ఓకే కోడ్ బిగిన వాడు కావాలంటే ఇలా నేను టెస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టు ఇక్కడ ఏమవుతుంది, లిస్ట్ లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ఇక్కడ ఇటరేట్ అవుతూ వస్తుంది. ఈ లిస్ట్ లో ఎన్ని ఆబ్జెక్ట్ అన్ని ఆబ్జెక్ట్ వస్తాయి. ఈచ్ ఆబ్జెక్ట్ లో ఉన్న నేమ్ తీసుకొస్తాయి. స్టూడెంట్ నేమ్ అవును, ఎంప్లాయీ నేమ్ అవును, ఏదైతే ఆ నేమ్ తీసుకొస్తాయి. మ్యాచ్ అయిందా, ఎస్ ఈ స్టూడెంట్ నాకు కావాల్సిందని చెప్పి దాని మీద నీకు ఏ యాక్షన్ కావాలో దాన్ని ఇక్కడ మనం ఇక్కడ కోడ్ అనేది రాసుకుని వెళ్తాం. ఓకే ఇట్లా రాసుకుంటాం అనమాట. అంటే మనకు ఒక పర్టికులర్ స్టూడెంట్ కావాలన్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఆబ్జెక్ట్ ని ఐ మీన్ ఎవ్రీ లిస్ట్ లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ని ఇటరేట్ చేయాల్సి వస్తుంది. ఓకే ప్రతి ఆబ్జెక్ట్ తెచ్చుకుని ఎస్ ఇందులో ఉన్న కాదు. లైక్ ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, సపోజ్ మనం ఆబ్జెక్ట్ ఇది అన్సెక్యూర్డ్ అంటే సంథింగ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సమ్ థింగ్స్ అనేది మనం కవర్ లో పెట్టి ప్యాక్ చేసి అలా పెట్టేసినట్టు. అలా పెట్టాం. నీకు పర్టికులర్ యాపిల్స్ కావాలన్నప్పుడు ఏం చేయాలి, అక్కడ ఉన్న 10 కవర్స్ లో నుంచి వెళ్ళి మనం ఉన్న ఎన్ని కవర్స్ అన్ని కవర్స్ అంటిల్ వి ఫైండ్ చేస్తే రిమైనింగ్ కవర్స్ వదిలేస్తాం. నీకు యాపిల్స్ కావాలన్నప్పుడు ప్రతి కవర్ ఓపెన్ చేస్తాం, యాపిల్స్ కాదు మళ్ళీ క్లోజ్ చేసేస్తాం. ఇలాగా స్టూడెంట్ ప్రతి ఆబ్జెక్ట్ తీసుకొచ్చి స్టూడెంట్ ఇదా కాదు అని చెప్పి నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటిల్ మనకి ఏదైతే ఆబ్జెక్ట్ కావాలనుకుంటున్నామో మీన్స్ ఏదైతే స్టూడెంట్ కావాలనుకుంటున్నామో వాడు ఫైండ్ అయ్యే వరకు మనం లూప్ అనేది రన్ అవుతూ వస్తుంది. ఓకే ఇలా మనం ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం. సో మ్యాప్ వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటంటే నేను మీకు ఏం చెప్తున్నానంటే ఆబ్జెక్ట్ అంటే ఫ్రూట్స్ ని కవర్ లో పెట్టి ప్యాక్ చేసే ముందు ఏం చేస్తున్నానంటే దానిపైన నేమ్ రాయమంటున్నాను. యాపిల్ కవర్ అయితే యాపిల్స్ అనేది కవర్ లో పెట్టి యాపిల్. ఓకే లేదంటే వెజిటేబుల్స్ దానికి సంబంధించిన వెజిటేబుల్స్ టమాటో లేదా మిర్చి అని చెప్పేసి ప్యాక్ చేసి దాని మీద రాయమని చెప్తున్నాను. ఓకే ఈ టైప్ ఆఫ్ వేలో డేటాను స్టోర్ చేయడం అనేది మ్యాప్ అనేది చెప్తున్నాం. కీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మీకు ఆ కవర్ మీద రాసున్న నేమ్ అనమాట. ఎందుకు ఈజీగా మనకు అది ఒక డేటా అనేది ఆ స్ట్రక్చర్ లో మెయింటైన్ చేస్తుంది కీ కామా వాల్యూ పేర్లో. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ గా మనం లిస్ట్ యూజ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే రియల్ సినారీలో ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి మీకు ఆబ్జెక్ట్స్ అనే సినారీలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. యా ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లిస్ట్ లో స్టోర్ చేయమని చెప్తున్నాను ఇక్కడ. గేమ్స్ లో ఓకే ఇక్కడ నేను లిస్ట్ లో ఈ ఒక పర్టికులర్ లిస్ట్ లో స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇలా నేను ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, ఇట్లా నాకు ఏం కనబడదు. అదే నేను 1 2 3 అని చెప్పి నెంబర్ స్టోర్ చేస్తాను అనుకో అది అంత కష్టం కాదు. ఐ కెన్ ఈజీలీ ఫైండ్ ద ఓకే లేదంటే సంథింగ్ ఒక నెంబర్ బేసిస్ స్టార్ట్ చేసుకున్న బిగ్ నెంబర్ లేదంటే లీస్ట్ నెంబర్ లేదంటే మిడిల్ ఆఫ్ ద నెంబర్ సంథింగ్ ఐ కెన్ బిట్ బిజీ టు ఐడెంటిఫై ద బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ రిక్వైర్డ్ ద నెంబర్ నార్మల్ గా డేటా. బట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఐ కెనాట్ గెట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ, ఎందుకంటే నేను ఆబ్జెక్ట్ లోకి వెళ్ళేంత వరకు కూడా ఈ ఈ ఆబ్జెక్ట్ లో ఈ డేటా ఉందని చెప్పి నేను అనేది చూడలేను. ఓకే ఇక్కడ లిస్ట్ లో అయితే జస్ట్ ఓన్లీ మనం ఆబ్జెక్ట్స్ పెట్టి వదిలేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ ఎవరిది అనేది రిప్రజెంటేషన్ ఏం లేదు ఇక్కడ. బట్ మనం ఇక్కడ కీ కామా వాల్యూ పేరుకి వచ్చాము, ఇందులో ఏం చేస్తాను స్టూడెంట్ 1 అనేవాడు ఆబ్జెక్ట్ ఇక్కడ పెడతాను. ఓకే ఇక్కడ వాడి యొక్క స్టూడెంట్ ఐడి పెడతాను సమ్ యూనిక్ గా ఐడెంటిఫై చేసుకోవడానికి. ఓకే ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. యా ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను ఈ కీ కామా వాల్యూ పేరులో నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి సమ్ 1 2 3 ఇది S1 అంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్. నేను ఇలా స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ని ఇందులో స్టోర్ చేస్తాను. అలాగే సమ్ 5 6 7 అనేది స్టూడెంట్ ఐడి దాని యొక్క ఆబ్జెక్ట్ S2. ఇట్లా స్టోర్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. నీకు ఒక పర్టికులర్ స్టూడెంట్ ఐడి తెలిస్తే మనం ఈజీగా స్టూడెంట్ ని గెట్ చేసేయచ్చు. మొత్తం మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ అన్నింటిని చూడక్కర్లేదు. లైక్ మన దగ్గర ఉన్న ప్రతి కవర్ ని ఓపెన్ చేయక్కర్లేదు, మనకి నేమ్ ఫైండ్ చేస్తాం అంతే. నేను ఓపెన్ చేసి ఐటమ్ చూసే కన్నా దాని మీద ఉన్న కవర్ మీద ఉన్న నేమ్ బట్టి మనం వీ విల్ గో విత్ ద ఐడెంటిఫికేషన్ అనమాట. సెర్చ్ చేస్తాం అనమాట బేస్డ్ ఆన్ ద నేమ్. దాన్ని మనం కీ అని ఎందుకన్నామంటే ఇట్ షుడ్ బి యూనిక్. మళ్ళీ నువ్వు కవర్ మీద యాపిల్ అని రాసుకుంటే వెళ్ళాను ప్రతి కవర్ మీద మళ్ళీ అక్కడ డిఫికల్టీ ఏది కావాలనేది మళ్ళీ మనకి డిఫికల్ట్. సో అందుకనే కీని ఏం చేస్తారంటే ఇట్ షుడ్ బి యూనిక్. ఓకే యూనిక్ అంటే ఏంటంటే రిపీటెడ్ గా కీ వాల్యూ అనేది ఉండకూడదు. బట్ వాల్యూ కెన్ బి ఆబ్జెక్ట్ ఆర్ నార్మల్ వాల్యూ. లైక్ సింపుల్ గా మీరు ఏం చేస్తారు
నార్మల్ వాల్యూస్ అంటే ఏమొస్తుంది, సపోజ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా ఎగ్జాంపుల్ ఇవ్వండి స్విచ్ కేసులో, అలాగే మ్యాప్ లో కూడా కీ అంటే 1 అనేది మంత్ అని వేసుకుంటే ఇక్కడ మనం జాన్ అని పెట్టుకోవచ్చు. అంటే 1 అనేది కీ, 1 అంటే దాని యొక్క రెస్పెక్టివ్ వాల్యూ, 2 అంటే మనకి ఫిబ్రవరి, ఇట్లా కూడా పెట్టచ్చు కీ అండ్ వాల్యూ. దీని కీ అనేది మంత్ గా పెట్టుకున్నాను, వాల్యూ అనేది దాని యొక్క డిస్క్రిప్షన్ కింద పెట్టుకున్నాను. సో ఇట్లా కూడా నేను డేటా అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్ గా మ్యాప్ లో ఏ యొక్క ఇంప్లిమెంటేషన్ క్లాస్ మనం యూస్ చేసి డేటాని స్టోర్ చేయాలంటే, ఆ డేటా స్టోర్ చేసే యొక్క వే ఏంటంటే ఇట్ విల్ బి ఆర్గనైజ్ ఏ డేటా బేస్డ్ ఆన్ ద కీ కామా వాల్యూ పేర్. ఓకే, కీ కామా వాల్యూ ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు ఈజీగా మనం ఈ లిస్ట్ లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సింపుల్ గా మనకి అయిపోతుంది, ఈజీగా వీ కెన్ ఫైండ్. బట్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే వెళ్ళామో మనం మనకి మ్యాప్ కి ఈజీగా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకు ఐడెంటిఫికేషన్ అంటే, ఇట్లా ఇది ఏ స్టూడెంట్ ది ఏ ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ డేటాలో స్టోర్ చేసుకునే ముందు దాని యొక్క ఐడిని కీగా యాడ్ చేస్తాను, ఈ స్టూడెంట్. అలా అని చెప్పి ఆబ్జెక్ట్ డూప్లికేట్ వాల్యూ ఉంది, ఇక్కడ స్టూడెంట్ 1 డేటా, ఇక్కడ కూడా స్టూడెంట్ 1 డేటా అనేది పెట్టుకున్నా సరే వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ యాజ్ ఎ కీగా నువ్వు 1 2 3 స్టూడెంట్ యాడ్ చేసి మళ్ళీ 1 2 3 స్టూడెంట్ ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే, సేమ్ మనకి సెట్ లో మనం చెప్పుకున్నాం డూప్లికేట్స్ అలౌ చేయదని చెప్పి. డూప్లికేట్స్ అలౌ చేయదు అంటే ఏంటంటే, మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏం కాదు, బట్ ప్రోగ్రామ్ రాసేసిన తర్వాత ఇంటర్నల్ గా అది ఏం చేస్తుందంటే, ఫస్ట్ 1 2 3 తర్వాత 1 2 3 ఈ 1 2 3లో స్టూడెంట్ 1 ఆబ్జెక్ట్ పెట్టాను, ఇదే 1 2 3 స్టూడెంట్ 2 ఆబ్జెక్ట్ పెట్టాను, అప్పుడు స్టూడెంట్ 1 ఆబ్జెక్ట్ స్టూడెంట్ 2 కి రీప్లేస్ చేసేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ డేటాని అది స్టోర్ చేసుకునేది బకెట్ లో. మనం ఇదంతా కూడా చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ డేటా స్టోర్ చేసుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే, ఈ పర్టికులర్ కీతో వాల్యూ ఉంటే ఏం చేస్తుందంటే, ఈ యొక్క కీలో ఉన్న వాల్యూని రీప్లేస్ చేసేస్తుంది, ఓవర్ రైడ్ అయిపోతుంది అన్నమాట. ఎలా డూప్లికేట్స్ కీ అనేది మ్యాప్ లో డేటా అనేది కీ కామా వాల్యూ పేరుతో ఆర్గనైజ్ అవుతుంది. అది ఎందుకు అడ్వాంటేజ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకే, మళ్ళీ యాడ్ ఆన్ టు దట్ ఏంటంటే, ఈ కీ కామా వాల్యూ పేస్ లో కీ అనేది యూనిక్ గా ఉండాలి. ఎందుకంటే కీ అనేది ఎందుకు పెడుతున్నామో మనం డిస్కస్ చేస్తున్నాం, యూనిక్ ఈజీగా డేటాని ఐడెంటిఫై చేయడానికి. సో అది కూడా డూప్లికేట్ పెడితే మళ్ళీ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద రిక్వైర్డ్ ద డేటా. రిక్వైర్డ్ డేటాని ఐడెంటిఫై చేయడం మళ్ళీ మనకి డిఫికల్ట్. సో దట్ కీ అనేది డూప్లికేట్స్ ఎలా వచ్చేది. మరి ఇస్తే ఏమవుతుందంటే ఈ కీలో ఈ వాల్యూ S1 అని ఫస్ట్ స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ అదే కీకి నువ్వు కింద ఇంకో వాల్యూ ఇస్తే ఏమవుతుంది, అదే కీలో ఈ వాల్యూని తీసేసి ఇంకో వాల్యూని స్టోర్ చేస్తాం, అంటే ఓవర్ రైడ్ పాలసీలో వెళ్తుంది అనమాట. సో అది ఎలా చెక్ చేసుకుంటుంది, ఈ కీ సేమ్ అనేది బ్యాక్గ్రౌండ్ తెలియదు అంటే సిస్టమ్ తెలియదు. మనం చూడడానికి 1 2 3 సేమ్ అని మనం బ్రిలియన్స్ కదా, మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, చూడగానే మనం ఐడెంటిఫై చేసేస్తాం. బట్ సిస్టమ్ తెలియదు కదా, దానికి బ్రిలియన్స్ లేదు. ప్రతిదీ కూడా ఏంటంటే చెక్ చేసుకుని సమ్ నోటేషన్ లో కన్వర్ట్ చేసుకుని అన్ని చెక్ చేసుకుంటుంది. సో అది ఎలా చెక్ చేసుకుంటుందంటే, ప్రతి వాల్యూ స్టోర్ చేసేటప్పుడు ఇది ఎలా చూస్ చేసుకుంటే హ్యాష్ కోడ్ అనే ఒక మెథడ్ కాల్ చేసుకుంటుంది. ఓకే, హ్యాష్ కోడ్ అనే ఒక మెథడ్ కాల్ చేసి హ్యాష్ కోడ్ ప్రతి వాల్యూకి అదొక హ్యాష్ కోడ్ జనరేట్ చేసి మనకి అందులో స్టోర్ చేసుకుంటాం బ్యాక్గ్రౌండ్. ఓకే, మళ్ళీ తర్వాత ఇది స్టోర్ చేసేటప్పుడు ఇది డూప్లికేటా లేదా యూనిక్ అనేది ఎలా చెక్ చేసుకుంటుంది, బై యూజింగ్ ఈక్వల్స్ మెథడ్. మన దగ్గర ఉంది కదా ఆల్రెడీ. యూజింగ్ ది ఈక్వల్స్ మెథడ్ ఈ 1 2 3కి జనరేట్ చేసిన హ్యాష్ వాల్యూ, దీన్ని జనరేట్ చేసిన హ్యాష్ వాల్యూ రెండు సేమ్ ఉన్నాయి లేదా, సేమ్ అయితే అప్పుడైతే ఓవర్ రైడ్ చేసుకుంటుంది, లేకపోతే ఇట్ విల్ క్రియేట్ ద న్యూ ఎంట్రీ. ఓకే, ఇక్కడ మీకు హ్యాష్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుందంటే, బై యూజింగ్ ద హ్యాషింగ్ అల్గారిథం. ద హ్యాషింగ్ అల్గారిథం కంప్లీట్ గా డ్రైవింగ్ ఆన్ ద టూ ఇంపార్టెంట్ మెథడ్స్. వన్ ఈస్ ద జనరేటింగ్ ద హ్యాష్ కోడ్ అండ్ హ్యాష్ కోడ్ ఈక్వల్ కాదా అని చెక్ చేయడానికి ఈక్వల్స్ మెథడ్. ఓకే, అండ్ డేటాను స్టోర్ చేయ వాటిని బకెట్స్ అని, ఆ బకెట్ లో ఒకవేళ మ్యాచ్ అయిన ఎన్నిస్ అని కూడా సేమ్ బకెట్ లో మూవ్ చేస్తుంది. అండ్ కీ కనుక మ్యాచ్ అయితే ఆ యొక్క బకెట్ లో ఆ కీకి మ్యాచ్ అయిన వాల్యూని అది ఓవర్ రైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి అల్గారిథం కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట. సో హ్యాషింగ్ అల్గారిథం గురించి ఇంకా ఎక్స్ప్లిసిట్ గా మనం చెప్పుకున్నాం, కానీ ముందు ఈ డేటా బేసిక్ గా మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, బట్ ఒకటైతే స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోండి, హ్యాష్ మ్యాప్ విల్ వర్క్ బేస్డ్ ఆన్ ద హ్యాషింగ్ అల్గారిథం. హ్యాషింగ్ అల్గారిథం అనేది ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్ అండ్ డేటాని ఎలా ఆర్గనైజ్ చేయడానికి ఒక అల్గారిథం అనేది మనకి దీనికి యాడ్ అయింది అనమాట. బేస్డ్ ఆన్ దట్ హ్యాషింగ్ అల్గారిథం దే డెవలప్డ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో అది ఇంటర్నల్ గా డేటాను ఆర్గనైజ్ చేయడం ఎలా ఐడెంటిఫై చేసుకుంటుంది, డూప్లికేటే కాదా. సేమ్ సెట్ లో కూడా అంతే, సెట్ కూడా అంతే, ఇది డూప్లికేట్ అని ఎలా చెక్ చేస్తుందంటే సేమ్ వే హ్యాష్ సెట్ కూడా ఇట్ విల్ ఫాలో ద సిమిలర్ వే ఆఫ్ అప్రోచ్. బట్ హ్యాష్ సెట్ కి హ్యాష్ మ్యాప్ అడిషనల్ గా యాడ్ అయిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ద కీ ఆల్సో. అక్కడ కీ ఉండదు, ఇక్కడ కీ అనేది కూడా యాడ్ అయి ఉంటుంది మనకి.
ఓకే, దిస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఆర్గనైజ్ చేస్తుంది డేటా, ఎలా ఐడెంటిఫై చేస్తుంది డూప్లికేట్స్ ని, డేటాను ఒక స్ట్రక్చర్ ఎలా ఆర్గనైజ్ చేస్తుంది, ఏదైనా డేటాను డిలీట్ చేసేస్తే అది ఎలా డిలీట్ చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇది కూడా మనకి లింక్డ్ లిస్ట్ నే ఫాలో అవుతుంది బ్యాక్గ్రౌండ్ డేటాను ఆర్గనైజ్ చేయడానికి హ్యాషింగ్ మ్యాప్ ఇంటర్నల్ గా. ఓకే, ఇన్ రీసెంట్ ఇది ట్రీ స్ట్రక్చర్ కింద మార్చినట్టున్నారు ఇన్ ద రీసెంట్ లేటెస్ట్ వెర్షన్స్ లో. బట్ ఓల్డర్ వెర్షన్స్ ఇట్ విల్ బి ఆర్ రీసెంట్ వెర్షన్స్ లింక్ లిస్ట్ అనుకోండి. బ్యాక్గ్రౌండ్ డేటాను ఆర్గనైజ్ చేసే ప్రాసెస్ మనకేం కనిపించదు. బట్ ఎందుకు చెప్తానంటే ఇట్ విల్ ఆల్ కమ్ అండర్ ద బెటర్ వే ఆఫ్ యూజింగ్ ద డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ యూజ్ చేయడం వల్ల మన పెర్ఫార్మెన్స్ కానీ డేటా మెయింటెనెన్స్ కానీ డేటాను ఆర్గనైజ్ చేయడం కానీ యాడ్ అన్ అడ్వాంటేజ్ ఎప్పుడు అవుతుందంటే దాని గురించి మనకి క్లియర్గా తెలిసినప్పుడే. ఏంటి, ఎస్ మ్యాప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మ్యాప్ క్రియేట్ అవుతుంది, ఎరే లిస్ట్ ఆబ్జెక్ట్ ఎరే క్రియేట్ అవుతుంది, దాని యాడ్ మెథడ్ పడితే డేటా యాడ్ అయిపోతుంది. ఇది కాదు. సో అసలు ఎరే లిస్ట్ అనే యొక్క దేనికి ఎలా వర్క్ అవుతుంది, డేటా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటుంది, మన బేసిక్ పాయింట్స్ ఆల్రెడీ చెప్పాం. దాన్ని బట్టి ఎస్ నాకు రిక్వైర్మెంట్ ఇది, డేటాని ఇలా ఆర్గనైజ్ చేయాలి, సో నాకు సూట్ అయ్యే డేటా స్ట్రక్చర్ ఇది, అది యూజ్ చేస్తాను. సో డేటా అనేది ఇలా ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి నా డేటా ఇలా ఉంది కాబట్టి నాకు ఇది ఈజీ అవుతుంది. సో లేదంటే నేను ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను, సో నేను మ్యాప్కి వెళ్తే ఇట్ విల్ బిట్ ఈజీ, లేదంటే నేను ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్ సెట్కి వెళ్తే నాకు ఈజీ. సో అట్లా మనం డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. సో వర్కింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో అల్టిమేట్ గా మనం మాట్లాడుకున్న ప్రతి డేటా స్ట్రక్చర్ లో ప్రతి ఈవెన్ ఎరే అయినా బేసిక్ లీనియర్ మనకి డేటా స్ట్రక్చర్ అయినా ఎరే అయినా సరే, ఎరే లిస్ట్ అయినా సెట్ అయినా మ్యాప్ అయినా అల్టిమేట్ ఇవన్నీ కూడా డేటాను స్టోర్ చేసుకోవడానికి. ఓకే, బట్ ఏది ఇప్పుడు ఆల్రెడీ మీకు డేటా టైప్స్ లో గురించి కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రతిదీ ఏదైనా కవరే, బట్ బేస్డ్ ఆన్ ద కంటెంట్ వి విల్ చేంజ్ ద కవర్ టైప్. కంటెంట్ పేపర్ కవర్ ఒకదాన్ని యూస్ చేస్తాం, క్లాత్ కవర్ ఒకదాన్ని యూస్ చేస్తాం, ఆర్ పాలిథిన్ కవర్ ఒకదాన్ని యూస్ చేస్తాం. ద డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్. ఓకే, సో అన్ని టైప్ కి అన్ని కవర్స్ సపోర్ట్ చేయవు కదా. ద సిమిలర్ సెట్ ఆఫ్ నాకు నా యొక్క డేటాని బట్టి నేను దాని యొక్క కవర్ నేను ఎలా అయితే చూస్ చేసుకున్నాను, నా డేటాని ఆ డేటా ఎలా ఆర్గనైజ్ చేయాలో దానికి సూట్ అయ్యే డేటా స్ట్రక్చర్ నేను అక్కడ చూస్ చేసుకుని డేటాను నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. అల్టిమేట్ గా ఆల్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో మనం యూస్ చేసే ప్రతి క్లాస్ కూడా అంతా కూడా డేటాను స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఆ డేటా స్టోర్ చేసుకునే స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ద ప్రాసెస్, ద అప్రోచెస్ అండ్ డేటా ఆర్గనైజ్ చేసే బ్యాక్గ్రౌండ్ అల్గారిథమ్స్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ కంప్లీట్. నేను చెప్పే ముందు లిస్ట్ చేద్దాం. లిస్ట్ లో మీరు ఇక్కడ జనరిక్ టైప్ ఇచ్చారు, ఏంటి ఏ వాల్యూ యాడ్ చేద్దాం అనేది. సో మీరు ఇలా క్రియేట్ చేయలేదు కదా. ఎరే లిస్ట్ ఈక్వల్ టు ఓకే. ఎర్ర లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఇలా క్రియేట్ చేసిన ఎర్ర లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ లిస్ట్ ఆల్సో. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఎలా సేమ్ అంటే నేను చైల్డ్ క్లాస్ కే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇది విత్ ద పేరెంట్ రిఫరెన్స్ ఇస్ బట్ ఇంటర్ఫేస్ కి ఇది ఎర్ర లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్. రెండు బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే ఈ ఎర్ర లిస్ట్ అనే క్లాస్ లిస్ట్ అనే ఇంటర్ఫేస్ నుంచే ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఈ టైప్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే దీని నుంచి ఇంప్లిమెంట్ అయిన కాంక్రీట్ క్లాస్ ఇది. ఓకే, సో దట్ ఇట్ విల్ సపోర్ట్ బోత్ ద వే. ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు మనకి ఈ లిస్ట్ యొక్క ఆబ్జెక్ట్. మళ్ళీ కన్ఫ్యూజ్ పడకండి. ఓకే, ఎందుకు ఇలా క్రియేట్ చేయడం అడ్వాంటేజ్ ఏంటి అంటే వి కెన్ కాల్ ద కాన్సెప్ట్ లూజ్లీ కపుల్డ్ ఎందుకు అవుతుందంటే ఇన్ ఫ్యూచర్స్ నార్మల్గా ఎట్లా చేస్తామంటే లిస్ట్ అనేది నేను ఒక డేటాని లిస్ట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను, సంథింగ్ లిస్ట్. ఓకే, అదే లిస్ట్ అనేది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. ఓకే, సమ్ టైమ్స్ అది ఓకే లిస్ట్ అనేది యాడ్ చేస్తాను. ఫస్ట్ నేను ఎర్ర లిస్ట్ తీసుకుని ఇందులో డేటా అనేది స్టోర్ చేస్తున్నాను. సో లేటర్ ఐ రిలీజ్ నాకు ఎర్ర లిస్ట్ వద్దు, నేను లింక్ లిస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని ఎర్ర లిస్ట్ కింద తీసేసి లింక్ లిస్ట్. ఓకే, ఈ యొక్క క్లాస్ ఆబ్జెక్ట్ ఇందులో నేను స్టోర్ చేసుకోవచ్చు, ఈ యొక్క క్లాస్ ఆబ్జెక్ట్ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం నేను ఈ డిక్లరేషన్ మార్చక్కర్లేదు. ఎందుకంటే దీనివల్ల లూజ్లీ కపుల్డ్, టైట్ గా కపుల్. దిస్ ఈజ్ ఏంటంటే ఇందులో ఓన్లీ నేను ఎర్ర లిస్ట్ ఆబ్జెక్ట్ ని స్టోర్ చేయగలను.
లింక్ లిస్ట్ ఆబ్జెక్ట్ ని స్టోర్ చేయలేము. దిస్ ఇస్ ద టైట్లీ కపుల్డ్. ఓకే, సో స్టోర్ చేయలేము, ద టైప్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో బట్ ఐ కెన్, ఎప్పుడైతే నేను ఇలా లిస్ట్కి అంటే దేంతో అయితే నేను క్లాసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేశానో దాని యొక్క రిఫరెన్స్ తో నేను ఇక్కడ రిఫరెన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేశానో ఐ కెన్ స్టోర్ ఎనీథింగ్. ఇప్పుడు పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఎర్రర్ లిస్ట్ కావాలి, తర్వాత ఇది ఇందులో నేను ఎర్రర్ లిస్ట్ కాదు, ఈ లిస్ట్ లో ఎర్రర్ లిస్ట్ కాదు, లింక్ లిస్ట్ స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ చేంజింగ్ దట్ యాక్చువల్ డిక్లరేషన్, నేను సింపుల్ గా ఇక్కడ ఇది తీసేసి ఇది ఇస్తే వర్క్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని లూజ్లీ కపుల్డ్ ఎందుకు అంటున్నాం అంటే ఈ యొక్క రిఫరెన్స్ లో దేనికి పర్టికులర్ ఒక టైప్ కి బైండ్ అయి ఉండట్లేదు. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ టు స్టోర్ ఆల్ ద సబ్ టైప్స్. ఆల్ ద సబ్ టైప్స్ అంటే ఈ లిస్ట్ అనే ఇంటర్ఫేస్ కి ఎన్ని సబ్ క్లాసెస్ అయితే ఉన్నాయో ఆ సబ్ క్లాసెస్ ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ద టైప్ మీన్స్ ఏదైతే లిస్ట్ తో ఇంప్లిమెంట్ అయి ఉన్న క్లాసెస్ యొక్క టైప్, ఏ టైప్ అయినా సరే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దట్ దీన్ని ఈ కాన్సెప్ట్ ఏంటంటే లూజ్లీ కపుల్డ్ కాన్సెప్ట్ అని అంటాం అనమాట. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ లో క్రియేటివ్ ఆర్ సంథింగ్ డేటా స్ట్రక్చర్స్ కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇలా ఆబ్జెక్ట్ ని కూడా ఇలా లూజ్లీ కపుల్డ్ వేలో క్రియేట్ చేయడం, స్పెసిఫిక్ టైప్ లో క్రియేట్ చేయడం అండ్ క్లోన్ చేయడం, ఇవన్నీ కూడా మనకి యాక్సెస్ డిజైన్ ప్యాటర్న్ సంథింగ్ క్రియేటివ్ సంథింగ్ ఒక డిజైన్ ప్యాటర్న్ లోకి వెళ్తాను. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డిజైన్ అన్నమాట. ఈ డిజైన్ ఫాలో అవడం వల్ల ఏంటి, నాకు సింపుల్ గా ఈ సేమ్ ఇన్స్టెన్స్ లో నేను ఏ టైప్ ఆఫ్ ఒక ఆబ్జెక్ట్ కావాలంటే ఈజీగా నేను స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే నేను ఇలాగా టైట్లీ కపుల్డ్ ఇచ్చానో ఐ కాంట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దట్ ద మిస్సింగ్ పాయింట్. ద సేమ్ వే ఇలాగ మనం లిస్ట్ కానీ సెట్ కానీ ఇంటర్ఫేస్ యూస్ చేసి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి, బట్ నాట్ ద యాక్చువల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ అండ్ కన్స్ట్రక్టర్ కావాలి. బట్ ఆ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ స్టోర్ చేయడానికి ఐ కెన్ డిక్లేర్ ఏ ఆబ్జెక్ట్ విత్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ తో నేను రిఫరెన్స్ ఆర్ ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ నేను డిక్లేర్ చేయొచ్చు, బట్ ఇనిషియలైజ్ చేయలేను. ఇనిషియలైజ్ చేయాలంటే నాకు న్యూ కీవర్డ్ అండ్ ఇట్స్ రెస్పెక్ట్ టు ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద పర్టికులర్ క్లాస్. ఏది ఏ క్లాస్ కి అయితే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామన్నా దాని కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేయాల్సింది. దిస్ ఈస్ ఫర్ ద థంబ్ రూల్. ఓకే, ద సేమ్ వే ఇక్కడ లిస్ట్ అని చెప్పేసి నేను ఏం చేశాను, ఇంటిజర్ ఇచ్చాను అంటే నేను ఇందులో ఇంటిజర్ స్టోర్ చేయాలి. అలాగే మ్యాప్ లో ఏంటి, కీ వాల్యూ పేర్లో స్టోర్ అవుతాయి. సో కీ టైప్ ఏంటి, వాల్యూ టైప్ ఏంటి నేను ఇక్కడ ఇవ్వాలన్నమాట. సపోజ్ ద కీ ఇది, వాల్యూ టైప్ వచ్చి ఆబ్జెక్ట్ ఇది. దీని యొక్క రిప్రజెంటేషన్ అంటే ఈ మ్యాప్ లో కీ వాల్యూ, కీకి టైప్ ఇవ్వాలి, మ్యాప్ కి టైప్ ఇవ్వాలి. సో ఏ టైప్ తో అయితే నేను ఈ యొక్క మ్యాప్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నాము, కీస్ అనేది ఇంటిజర్స్ కావాలనుకుంటే నేను ఇంటిజర్ వేసాను, స్ట్రింగ్స్ కావాలంటే స్ట్రింగ్. ఓకే, లేదు నేను స్టూడెంట్ నేమ్ అనేది యూనిక్ గా ఉండదు కాబట్టి మోస్ట్లీ మనం నేమ్ కి వెళ్ళాము. బట్ నేమ్ కూడా మనం వీ కెన్ మేక్ ఇట్ యూనిక్ విత్ యాడింగ్ ద సర్ నేమ్ అండ్ అడిషనల్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దట్ విల్ బి ప్రివెంట్ less duplicates. ఓకే, లిస్ట్ లో జస్ట్ మనం ఒక టైప్ ఇచ్చి అందులో ఆ టైప్ యొక్క డేటాని మనం యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయింది. బట్ మ్యాప్ లో ఇక్కడ 2 థింగ్స్ ఇవ్వాలి, కీ అండ్ వాల్యూ. ఓకే, అండ్ లిస్ట్ లో మనం డేటా యాడ్ చేయాలంటే వి యూజ్ ద యాడ్ మెథడ్. ఓకే, దిస్ డాట్ యాడ్ మెథడ్ యూజ్ చేసి ఇంటిజర్ కాబట్టి 2 ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ మ్యాప్ వచ్చేసరికి 2 థింగ్స్, కీ వాల్యూ పేరు ఇవ్వాలి. డాట్ ఇందులో మనం యూజ్ చేసేది లిస్ట్ లో యాడ్ చేయడానికి యాడ్ మెథడ్ వాడడం. ఇక్కడ వీ హ్యావ్ టు యూజ్ ద పుట్ మెథడ్. పుట్ కీ సమ్ 1 2 3 personal info object. Okay, something like this we have to add the data by using the put method. ఎర్రర్ లిస్ట్ కి అయితే యాడ్ మెథడ్ వాడతాము, ఇక్కడ మనం పుట్ మెథడ్ వాడతాం. ఇక్కడ నేను ఇలా కీ అనేది మ్యాప్ లో మీకు కీ పాయింట్ కూడా చెప్పాను. ఏంటి కీ పాయింట్ ఏంటంటే కీలో డూప్లికేట్ వాల్యూస్ యాడ్ చేయలేము అంటే సేమ్ లైక్ సెట్ లో యాడ్ చేయలేమంటే ఇక్కడ కంపైలేషన్ ఏం తీసుకోదు, బట్
ఇట్ విల్ బి ఓవర్ రైడెన్ విత్ ఈ కీలో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ పెట్టాను, ఇట్ విల్ బి ఓవర్ రైడ్ విత్ అదర్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే ఓకే ఓకే. ఇక్కడ నేను డేటా ఎడ్ చేయలేదు, ఇట్ యూసెస్ గెటర్స్ సెటర్స్ యూసెస్ డేటా సెట్ చేయడం ఎలా మీకు తెలుసు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ డేటా, సేమ్ డేటా అయినా సరే వాల్యూ కెన్ బి ఏ డూప్లికేట్. వాల్యూలో డూప్లికేట్ చెక్ ఏం చెక్ చేయదు మ్యాప్లో, సెట్లో వాల్యూస్ని డూప్లికేట్ చెక్ చేస్తుంది. బట్ ఇక్కడ డూప్లికేట్ చెక్ చేసేది ఏంటి, మీన్స్ డూప్లికేట్ ని ప్రివెంట్ చేసేది ఏంటి, అలౌ చేయండి ఏంటి, కీస్ కి. కీ అనేది డూప్లికేట్ అలౌ చేయదంటే కోడింగ్ రాసేటప్పుడు కాదు, బ్యాక్గ్రౌండ్ అది డేటా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఓన్లీ ఒక కీతోనే అక్కడ డేటా అనేది అది మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ సేమ్ కీతో ఇంకో వాల్యూస్ ఏమవుతుందంటే అదే కీ అదే ఉంచుకుంటుంది, వాల్యూ అనేది పాత వాల్యూ తీసేసి కొత్త వాల్యూ ఇది పెట్టుకుంటుంది అన్నమాట ఈ ఆబ్జెక్ట్. ఓకే, ద సేమ్ వే. ఓకే, దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. ఇందులోకి నేను యూనిక్నెస్ కోసం ఇట్లా మెయింటైన్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఈజీగా ఇలా మెయింటైన్ చేసినప్పుడు నాకు ఏ స్టూడెంట్ ఐడి తెలిసినప్పుడు ఐ కెన్ ఈజీలీ ఫెచ్ ఏ డేటా అనమాట. చూస్తే 123 అనేది ఫస్ట్ వాడికి ఉంది కదా, కాంటాక్ట్ నెంబర్ సెర్చ్. సో ఈజీగా నేను అన్ని ఫిల్టర్ చేయక్కర్లేదు ఇప్పుడు నాకు, అదే లిస్ట్లో అయితే ఐ హావ్ టు ఫిల్టర్ కంప్లీట్ గా. ఏ స్టూడెంట్ ఐడి తెలిస్తే చాలు నేను ఈజీగా తెచ్చు. బట్ లిస్ట్ లో అలా ఆ ప్రొవిజన్ లేదు మనకి. ప్రతిదీ కూడా నేను ఇటరేట్ చేయాల్సిందే. ఇటరేట్ చేసి వచ్చిన డేటాని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా కంపేర్ చేస్తాను, కానీ ఈ ఐడి ఇన్స్టెడ్ ఆఫ్ ద నేమ్ ఐ హావ్ టు కంపేర్ ద నేమ్ అనమాట. యా, నేను చెప్పుకుంటున్నాను. సో దట్ ఈజీగా మనం ఇలా ఎప్పుడైతే నేను డేటాని ఇలా కీ కమ్మ వాల్యూ పేర్లు మెయింటైన్ చేశాను, నాకు స్టూడెంట్ ఐడి తెలిస్తే చాలు. సో ఈ మ్యాప్ లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మ్యాప్ లో ఉన్న స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ నుంచి నాకు స్టూడెంట్ ఐడి తెలిస్తే ఐ కెన్ ఈజీలీ గెట్ ద స్టూడెంట్ డీటెయిల్స్ అనమాట. ఇట్లా నాకు స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. వేరే స్టూడెంట్ కావాలంటే స్టూడెంట్ ఐడి పాస్ చేయాలి, ప్రతి డేటా దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే మనం లిస్ట్ ని సెట్ ని ఇటరేట్ చేసినట్టుగా మ్యాప్ ని మనం ఇటరేట్ చేయలేము అనమాట. సో మ్యాప్ ని ఇటరేట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ దట్ మ్యాప్ ఎంట్రీ సెట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది యూస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అది చూడండి మీరు. అండ్ నెక్స్ట్ మైస్కిల్ ఇన్స్టాల్ చేసుకున్నారు మీరు అందరూ? Yeah, sorry, yes, sorry for the interruption. I was asking something. Yeah, have you configured the MySQL? Before that, today, just search in the Google how to iterate an hash map. Okay, ఐడెంటిఫై చేసి ప్రోగ్రామ్ రాసి ఇటరేషన్ హ్యాష్ మ్యాప్ అండర్స్టాండ్ చేసుకుని ప్రోగ్రామ్ రాసి అందరూ పోస్ట్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గట్. యాడ్ ఆన్ టు దట్ గివెన్ టాస్క్స్, ఇది కూడా యాడ్ చేసుకోండి. ఐ విల్ షేర్ యూ దట్ ఆల్సో ఇన్ ద కమ్యూనిటీ ఆర్ గ్రూప్ వీ హ్యావ్, రైట్? ఓకే, that is first. I got some messages. SQL ఉంది సార్ ఆల్రెడీ, it is enough. SQL ఉండడం అంటే SQL వేరు, SQL ని యూజ్ చేయడానికి రన్ చేసే సాఫ్ట్వేర్ వేరు. లైక్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్ వీఆర్ కాల్డ్ ద పైథాన్ ఆర్ జావా అండ్ .NET, ఆల్ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింగ్స్. బట్ అది ప్రోగ్రామ్ రాయడానికి మన దగ్గర పర్టికులర్ సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ ఉండాలి కదా. SQL is a structured query language. By using the structured query language only, we will write the queries to communicate with the database. The database can be anything, Oracle or MySQL, SQL Server, or the IBM, the Cassandra, whatever the database can be, the vary. But all these relational databases, if you want to communicate, we have to use the SQL.
ఓకే, ఎస్క్యూఎల్ అనేది ఉండదు. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ యూజ్ చేసి వీళ్ళు కమ్యూనికేట్ డేటాబేస్. మనం ఇక్కడ డేటాబేస్ మీరు టూ వేస్ లో చూడాలి. అంటే జావాని కూడా మీరు ఎలా టూ వేస్ చూస్తున్నారు? జావా అంటే జావా ఇన్స్టాల్ చేసి, దట్ ఈస్ ద ఇన్స్టాలేషన్ పార్ట్ ఈస్ వన్, అండ్ తర్వాత జావా లాంగ్వేజ్ యూస్ చేసి మనం రాసే ప్రోగ్రామింగ్. అలానే డేటాబేస్ మనం ఎస్క్యూఎల్ అనేది నేర్చుకుంటాం. మనం ఎస్క్యూఎల్ మనం రాయాలంటే మన యొక్క లోకల్లో డేటాబేస్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. డేటాబేస్ కి డేటాబేస్ సర్వర్ కి చాలా డిఫరెన్స్. డేటాబేస్ సర్వర్ దేనికంటే మనం అందులో మల్టిపుల్ డేటాబేసెస్ క్రియేట్ చేస్తాం. ఆ మల్టిపుల్ డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి, మళ్ళీ ఆ డేటాబేస్ లో టేబుల్స్ క్రియేట్ చేయడానికి, క్రియేట్ అయిన టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి, ఇన్సర్ట్ అయిన డేటాని గెట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి మనం యూస్ చేసేది ఎస్క్యూఎల్. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు సెట్టింగ్ అప్ ద డేటాబేస్ సర్వర్ ఇన్ యువర్ లోకల్. ఓకే, ఇక్కడ మనం సింపుల్ గా ఫ్రీ రిసోర్స్ మన ఒరాకిల్ ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే MySQL. అందుకే MySQL అనేది చేయండి అని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట. అర్థమైందా? సింగిల్ పార్ట్లు వెళ్ళినప్పుడు టూ పార్ట్స్ చేయాలి. మనం కూడా కమర్షియల్ సినిమా కాకపోయినా టూ పార్ట్స్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈస్ పార్ట్ వన్, దిస్ ఈస్ పార్ట్ టూ, కంటిన్యూషన్. ఓకే, ఐడెంటిఫికేషన్కి ఒక కామన్ పాయింట్ పెట్టాం. ముందు కూడా కామన్ కనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద మ్యాప్. అండ్ సింపుల్గా మీరు ఏం చేస్తారు అంటే, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి MySQL డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లింక్ వస్తుంది. వచ్చిన బ్యూటిఫుల్ లింక్ ఓపెన్ చేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత విండోస్ సెలెక్ట్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ విండోస్ 11. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏముంటుంది మనం, డౌన్లోడ్ అవ్వట్లేదా? యాక్సెప్ట్ చేద్దాం. కింద. ఓకే, యూజర్ నేమ్ లేదుగా మనకి. అడుగుతుంది. ఏదో బాగానే ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. అంతే, ఇన్స్టాలర్ కమ్యూనిటీని డౌన్లోడ్ చేసుకోండి. సేవింగ్ కూడా ఎంత టైం పడుతుందంటే నా సిస్టమ్ ఏదో అయింది. Okay, I'm sharing you this link to everyone. స్లో ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని ఉంటుంది. సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ లాగిన్ కాకుండా. ఓకేనా? డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ తెలుసు కదా మీకు. సింపుల్ గా ఇన్స్టాల్ చేసేసుకోండి. చాలా కేర్ఫుల్గా ఇన్స్టాల్ చేయాలి. మోస్ట్లీ మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అని వస్తుంది. నేను చూపించడానికి ఏంటంటే ఒకసారి ఇన్స్టాల్ చేసి తీసేస్తే మనం కొంచెం డిఫికల్ట్ అనమాట ఇందులో మళ్ళీ సిస్టంలో ఇన్స్టాల్ చేయడం అది. ఓకే, ప్రాపర్గా స్టెప్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ అని వస్తుంది. మళ్ళీ నేను స్టార్ట్ చేసి చూపిస్తే ఇట్ విల్ డిస్టర్బ్ మై ఎగ్జిస్టింగ్ ద సెటప్ అన్నమాట. MySQL లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్నది ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఇన్స్టాల్ చేయడం
మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ చేసేంత వరకు వెళ్తుంది అది. ఓకేనా? సో కేర్ఫుల్గా మీకు ఏముండదు ఆప్షన్, లేదంటే ఆన్లైన్లో చూడండి ఇన్స్టాలేషన్ స్టెప్స్. నేను చూస్తాను, ఉంటే నేను మీకు అది ఆ లింక్ పంపిస్తాను. ప్లీజ్ గో త్రూ ద లింక్ అండ్ ఇన్స్టాలేషన్. ఓకే, రేపటికి మీరు ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకుని ఉండండి. ఐ విల్ స్టార్ట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద డేటాబేస్ అండ్ వాట్ ఈస్ ద అడ్వాన్స్డ్కి ఈ డేటాబేస్కి లింక్ ఏంటి, స్ప్రింగ్ బూట్ ఎలా స్టార్ట్ చేస్తాము, అండ్ వాట్ ఈస్ ద సర్వర్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఏంటి, ఇలా ఒక బ్రీఫ్ ఐడియా. అంటే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నాం కదా మనం, నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న గ్లిమ్స్ చెప్పుకుని